జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. దేశంలోని మహిళలకు అందరికీ కూడా క్షమాపణలు చెబుతూ కూడా తన ప్రసంగాన్ని స్టార్ట్ చేశారు ప్రధాని మోదీ. మహిళా రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామన్నారు. నారీ శక్తిని ఎలా అడ్డుకున్నారో విపక్షాలు దేశమంతా కూడా చూశాయన్నారు. కాంగ్రెస్, డిఎంకే, టీఎంసీ, ఎస్పీ కలిసి మహిళా బిల్లును అడ్డుకున్న విధానాన్ని వివరించారు. మహిళా బిల్లును అడ్డుకున్న విపక్షాలకు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెబుతారన్నారు ప్రధాని మోదీ. స్వార్థ రాజకీయాల కోసమే మహిళా బిల్లును అడ్డుకున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మాకు జాతీయ ప్రయోజనాలే ముఖ్యమంటూ కూడా ప్రధాని మోదీ ఈ సందర్భంగా వివరించారు. ప్రస్తుతం మహిళా బిల్లును అడ్డుకున్న విపక్షాలు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు ప్రధాని మోదీ. మహిళల స్వప్నాన్ని చిదిమేశారంటూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.